హాయ్ వెల్కమ్ టు తెలుగు స్టడీ స్పియర్. సో ఈ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి మోడల్ 1లో ఇప్పటి వరకు ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, వడ్డీకి సంబంధించిన లెక్కలు చూసాం, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన లెక్కలు చూసాం, అలాగే ప్రిన్సిపల్కి సంబంధించిన అసలుకి సంబంధించిన లెక్కలు అనేవి చూసాం. సో ఈ క్లాస్లో ఏం చూద్దామంటే, ఇది మోడల్ 1లో లాస్ట్ టాపిక్. మోడల్ 1లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, చక్రవడ్డీలో కాదు, మోడల్ 1లో మోడల్ 1లో లాస్ట్ టాపిక్. టైంకి సంబంధించి, కాలానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ట్రిక్స్ ఏంటి, అవన్నీ కూడా చూద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. నేను చెప్పేవి మీకు బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ని షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను, ఓకేనా? సో ఏమైనా ప్రాబ్లమ్, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పటి వరకు మనం 29 కాంపౌండ్ చక్రవడ్డీకి సంబంధించి మోడల్ 1లో 29 ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరిగింది. సో ఈ క్లాస్ నుంచి 30 నుంచి ఒక నియర్లీ ఒక 9 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 9. సో వాటిని చూద్దాం, ఓకేనా? సో క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 17,150 at 14.28% per annum for a certain time is 8450. if interest is compounded annually the time is. ఏమంటున్నాడంటే 17,150 పైన 17,150 అనేది అసలు, 17,150 పైన 14.28% వడ్డీ రేటుతో కొంతకాలానికి ఎంత వడ్డీ వచ్చిందంట? 8,450 అనే 8,450 రూపాయల వడ్డీ రావడం జరిగింది సంవత్సరానికి లెక్క కట్టే విధంగా. అయితే ఆ టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇచ్చినవేంటి, మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత? 17,150. అలాగే ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ ఇచ్చాడు ఎంత? 8,450. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత? 14.28%. యాన్యువల్ అన్నాడు కాబట్టి ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో 14.28% అంటే మీకు 2/7% అని చెప్పాను పర్సంటేజెస్లో. 2/7 అన్నా 14.2/7 అన్నా 14.28% అన్నా ఒకటే. ఒకవేళ మీకు అర్థంగా ఏమైనా డౌట్ ఉంటే 2ని 7తో డివైడ్ చేసి చూడండి. సో 14.28% వస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/7గా రాసుకోవచ్చా? సో హారంలో ఉన్నది ఏంటి? ప్రిన్సిపల్ అవుతుంది, లవంలో ఉన్నది ఇంట్రెస్ట్ అవుతుంది కదా. ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్. అయితే అమౌంట్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో అమౌంట్ ఏమవుతుంది? 8 అవుతుంది కదా. 7 + 1 8. సో ప్రిన్సిపల్ ఈజ్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రిన్సిపల్ ఎంత? 7 ఈజ్ టు అమౌంట్ ఎంత? 8 కదా. సో 7:8 ఈ విధంగా ఉండాలి. సో ఈ లెక్క చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మీకు నేను ఇక్కడ ప్రిన్సిపల్ని పీగా తీసుకుంటున్నాను, అమౌంట్ని ఏగా తీసుకుంటున్నాను. P/A రూపంలో ఉందనుకోండి ప్రిన్సిపల్ లేదా అసలు అనేది. సో టైం ఎంత అంటే 1 year, ఓకేనా? ఒకవేళ P²A² రూపంలో ఉందనుకోండి, అది మీకు లెక్క చేసినప్పుడు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. P/A రూపంలో ఉంటే 1 సంవత్సరం అని, P²A² రూపంలో ఉంటే 2 years అని, P³ ఉంటే దాన్ని 3 yearsగా టైమ్గా పరిగణించవచ్చు. సో ప్రజెంట్ దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం లెక్క చేస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ కావాలి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ని వడ్డీని కలిపితే వచ్చేస్తుంది కదా. 17,150 ప్లస్ 8,450 కలిపితే 17,000 8,000 ఎంత? 25,000 అంతేనా? 17 + 8 25. 25,000 ఇది 450 150 600, అలా 25,600 అమౌంట్ వచ్చేసింది. ఇప్పుడు ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కడితే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో
ఎక్కువ శాతం ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కడితే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ప్రిన్సిపల్ ఎంత 17,150 అంతేనా, అమౌంట్ ఎంత 25,600 అంతేనా, 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి రెండింటిని 5తో డివైడ్ చేస్తే 5తో భాగిస్తే 5 3 15 2 ఉంది, 5 4 20 ఒకటి ఉంది, 5 3 15. ఒకవేళ మీకు డౌట్ ఉంటే 1715ని 5 చేత భాగిస్తే చూడండి సైడ్ చేస్తున్నాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా. మీరు రాసుకునేటప్పుడు ఏదైనా లెక్క చేయకముందు పైన ఎక్కడైనా రాసుకోండి ఒక సైన్ ఓకేనా. 5 3 15 కదా, 2 ఉంది, 1 దించుకున్నాను, 5 4 20 1 ఉంది, 5 దించుకుంటే 5 3 15 కదా. సో అలాగే 5 5 25, 5 1 5, 5 2 10 ఓకేనా. సో 5 × 512 2560. సో ఇది 343 అనేది 7 క్యూబ్ కదా, 512 అనేది 8 క్యూబ్ కదా. సో 7 క్యూబ్ ఈజ్ టు 8 క్యూబ్ రూపంలో ఉన్నాయి. అంటే టైం ఏమవుతుంది, క్యూబ్ రూపంలో ఉంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పీ క్యూబ్ ఈజ్ టు ఏ క్యూబ్ రూపంలో ఉంటే టైం ఏమవుతుంది 3 ఇయర్స్గా తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. ఆన్సర్ టైం ఎంతంటే 3 ఇయర్స్ ఓకేనా. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 16,200 at 11.11% per annum for a certain time is 3,800. If interest is compounded annually, the time is. సో సేమ్ లెక్క, అంటే సేమ్ లెక్క అంటే కొంచెం నెంబర్స్ మారాయి, సేమ్ ఇచ్చింది ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత 16,200 ఇచ్చాడు. అలాగే ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు వడ్డీ ఎంత 3,800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత 11.11% per annum. 11.11% per annum అన్నా 11.1/9 అన్నా ఒకటే ఓకేనా. సో దీన్ని 1/9గా రాసుకోవచ్చు. మీకు పర్సంటేజెస్ చెప్పినప్పుడు 11 and 1/9%ని 1/9గా రాసుకోవచ్చు అని చెప్పాను ఓకేనా. సో 1/9 ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఏమవుతుంది 9 + 1 10 అంతేనా. సో అమౌంట్కి ప్రిన్సిపల్కి రేషియో ఏ విధంగా ఉంటుంది 9:10 ఓకేనా. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు మనకి అమౌంట్ కావాలి, ఎందుకు ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టాలి కాబట్టి అమౌంట్ ఏంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 16,200 ప్లస్ వడ్డీ ఎంత 3,800. అమౌంట్ ఏమవుతుంది 20,000 అవుతుంది, ఎందుకు 16,000 3,000 19,000 200 800 1000. సో 20,000. సో ఇప్పుడు ఏం చేస్తాం, ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కడితే ప్రిన్సిపల్ ఎంత 16,200 ఈజ్ టు 20,000. సారీ ఒక్క నిమిషం, అది 0 క్యాన్సిల్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టేసాం కాబట్టి వాటిలో క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇక్కడ బేసిస్ అనేవి ఎక్కడ ఉంది, వైట్ కలర్లో వచ్చిందా, ఒక నిమిషం, ఇది వైట్ కలర్లో వచ్చింది, నేను అది రాసేస్తున్నాను. సారీ, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంతే కదా. సో 16,000 ఓకే. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేస్తే 281 162 కదా, 200 200. సో 81 100 అనేవి 9 స్క్వేర్ ఈజ్ టు 10 స్క్వేర్. సో ఇక్కడ బేస్లు సమానంగా ఉన్నాయి కదా. సో స్క్వేర్స్ రూపంలో ఉంది. ఇప్పుడు టైం ఏమని చెప్పొచ్చు, టైము ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్గా చెప్పొచ్చు మనం ఓకేనా.
సో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ మంత్స్ విల్ 8,000 yield 2,648 యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at 20% per annum కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ? ఏమంటున్నాడంటే ఎన్ని నెలల్లో 8,000 అసలు, ఎన్ని నెలల్లో అసలు 8,000 పైన వడ్డీగా 2,648 20% per annumతో ఇస్తే ఎన్ని నెలల్లో అంత వడ్డీ వస్తుంది? అయితే కాంపౌండెడ్ 6 నెలలకు లెక్క వేసే విధంగా నడుతున్నాడు. 6 నెలలకు లెక్క వేసే విధంగా 8,000 పైన 20% వడ్డీ రేటుతో 2,648 వడ్డీ రావాలి. అది ఎన్ని నెలల్లో వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సెమీ యాన్యువల్ అన్నాడు కాబట్టి టైం ఏం చేయాలి? టైము ఇంటూ 2 చేయాలి. అంటే వచ్చేది మనకి 2t. ఒక్క నిమిషం అండి. సో వచ్చేది మనకి 2t, వచ్చే వాల్యూని 2tకి ఈక్వేట్ చేసుకోవాలి. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 2 చేయాల్సి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20% per annum కదా, బై 2 అంటే 10%. 10%ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1/10గా రాసుకోవచ్చు. 1/10 అంటే ప్రిన్సిపల్ అమౌంట్ రేషియో ఏ విధంగా ఉంటుంది? 10:11. బేస్లు అనేవి 10:11లో ఉంటాయి. అయితే ఈ పక్కన పెడితే ప్రిన్సిపల్ 8,000, మనకి అమౌంట్ కావాలి కదా, అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 8,000. వడ్డీ ఎంత? 2,648. టోటల్ కలిపితే ఎంత అవుతుంది? 10,648. సో ఇప్పుడు ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కడితే ప్రిన్సిపల్ ఎంత? 8,000, అంతేనా? అమౌంట్ ఎంత? 10,648. యూనిట్ డిజిట్ 8 ఉంది కాబట్టి 8తోని భాగిస్తే రెండింటిని 8 × 1000 8,000 కదా. అలాగే దీన్ని 8 × 1 8 2 ఉంది, 2 క్యారీ ఫార్వర్డ్ చేస్తే 26 అవుతుంది. 8 × 3 24, 26లో 24 పోతే ఇంక 2 ఉంది, 2ను క్యారీ ఫార్వర్డ్ చేస్తే 24 అవుతుంది. 24 8 × 3 24 కదా, లాస్ట్లో 8 ఉంది కాబట్టి 8 × 1 8. సో 1331. ఇది 10 క్యూబ్ 11 క్యూబ్కి ఈక్వల్ కదా 2. సో ఏ విధంగా ఉంది? క్యూబ్ రేషియోలో ఉంది. అంటే టైం ఏమవుతుంది? టైం అనేది 3 అవుతుంది. కానీ మనకు వచ్చింది ఈ టైంని మనం 2tకి ఈక్వేట్ చేయమని చెప్పాను కదా. సో 2t వాల్యూ 3 years అయితే టైం వాల్యూ ఏమవుతుంది? t వాల్యూ ఏమవుతుంది? 3/2. 3/2 అంటే 1.5 కదా, 1.5 years. 1.5 years అంటే మనకి మంత్స్లో అడిగాడు కాబట్టి సంవత్సరానికి 12 నెలలు, అర సంవత్సరంకి 6 నెలలు, అంటే మొత్తంగా 18 నెలలు టైం అనేది పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, a sum of money becomes double of itself in 5 years if interest is compounded annually. సంవత్సరానికి లెక్క కట్టే విధంగా అయితే కొంత అసలు అనేది 5 సంవత్సరాల్లో డబుల్ అయిందంట. అయితే ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 16 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? అయితే ఎన్ని సంవత్సరాలలో అసలు అనేది 16 రెట్లు అవుతుంది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అనేసి అంటున్నాడు. సో ఇలాంటి లెక్కలు మీకు ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు చెప్పాను. దీనికి 2 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అని చెప్పాను. సో పార్ట్ 2 ఇంట్రడక్షన్ పార్ట్ 2లో లాస్ట్లో ఉంటుంది, ఎవరైనా చూడకపోతే అవి చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్. డబల్ అంటే ఒక భాగం 2గా మారింది. అంటే 2ని 2/1గా రాసుకోవచ్చు కదా, 2ని 2/1గా రాసుకోవచ్చు, దానితో ప్రాబ్లం ఏం లేదు. సో 2/1 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 years పట్టింది. అయితే వాడు ఏమడుతున్నాడు? 16 times అంటున్నాడు. 16ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 16ని 2/4గా రాసుకోవచ్చు కదా. సో 2/1 = 2. ఇవి కొంచెం గుర్తుంచుకోండి. 2² = 4, 2³ = 8, 2/4 = 16,
2 power 5 is equal to 32. 2 power 6 is equal to 64. 2 power 7 is equal to 128. 2 power 8 is equal to 256. 2 power 9 is equal to 512. 2 power 10 is equal to 1024. సో 3కి సంబంధించి 3కి సంబంధించి 3కి సంబంధించి ఒక 3 power 5 వరకు నేర్చుకోండి, ఓకేనా. అయితే 16 టైమ్స్ అంటే 2 power 4 కదా. 2 power 4 అవ్వడానికి ఇదంతా మీకు అవసరం లేదు. ఇదంతా మీరు మైండ్లో ఉంచుకుంటే ఈ లెక్క చాలా సింపుల్. 2 power 1 is equal to 5 అయితే 2 power 4 is equal to ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సో 1 into 5 కదా, ఇక్కడ కూడా 4 into 5. 4 5 ఎంత, 20 years. 20 years పడుతుంది. ఇది ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ట్రిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి ఇక్కడ ప్రీవియస్ లెక్కలో ఇక్కడ డబుల్ అన్నాడు కాబట్టి నేను 2 power 1గా తీసుకున్నాను. ఇది నెక్స్ట్ లెక్క చూడండి, ట్రిపుల్ అంటున్నాడు. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ట్రిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. సంవత్సరానికి లెక్క కట్టే విధంగా కొంత అసలు అనేది 6 సంవత్సరాల్లో ట్రిపుల్ అయిందంట. అంటే ఒక రెట్లు ఉన్నది 3 రెట్లు అయింది. సో ట్రిపుల్ అంటున్నాడు కాబట్టి నేను 3 రాసుకుంటాను. అయితే దీన్ని 3 power 1గా రాసుకోవచ్చు కదా. సో 3 power 1 అవడానికి 6 years పడితే ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 27 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే వడ్డీ రేటుతో 27 రెట్లు అవడానికి ఎంత టైం పడుతుంది. 27 చూడండి ఇక్కడ పక్కన రాస్తున్నాను. 3 power 1 is equal to 3. 3 square is equal to 9. 3 cube is equal to 27. 3 power 4 is equal to 81. 3 power 5 is equal to 243. ఓకేనా. సో ఇది ఎనఫ్ ఇక్కడ వరకు, ఇది గుర్తుంచుకుంటే చాలు, ఓకేనా. సో 3 power వాడు ఏమంటున్నాడు 27 ఏ విధంగా రాసుకోవచ్చు. 3 power 3 ఎన్ని సంవత్సరాలు పడుతుంది. 1 into 6 కదా, ఇక్కడ కూడా 3 into 6. 3 6 ఎంత, 18 years. 18 సంవత్సరాలు పడుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఈ సమ్ చెప్పే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒక నిమిషం న్యూస్ లైట్ తీసుకుంటా. ఏం లేదు, జస్ట్ ఒక ఇక్కడే చెప్పేస్తానండి, కొత్త స్లైడ్ తీసాను ఏముంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఒకరు చెప్పాలనుకున్న మ్యాటరు ఒకటి, దానిని విని అర్థం చేసుకునేది కొంచెం వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పాలనుకుంటున్నారో అది కరెక్ట్గా ఒకవేళ స్ట్రైక్ అవ్వకపోతే వినేవాళ్ళు వేరే అర్థంలో దాన్ని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం గ్రేట్ లిజనర్స్గా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. గ్రేట్ లిజనర్స్ అంటే మనం ఫస్ట్ బాగా వినడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే మన దగ్గరే చాలా అవకాశాలు ఉంటాయి, వాటిని మనం గుర్తించాలి. సో దానికి సంబంధించినటువంటి ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉంటారు కదా. సో మందు తాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఏమనుకోద్దు, నాకు కొంచెం బొమ్మలు సరిగా రావు. సో వీళ్ళకి మందు మాన్పించడం కోసం ఒక క్లాస్ చెప్పడానికి ఒక డాక్టర్ గారిని పిలిచారు. సపోజ్ ఇదేదో ఒక కేర్ సెంటర్ ఏదో అనుకోండి. ఒక నిమిషం వాటర్ తాగుతాను. సో వాళ్ళకి క్లాస్ మందుని మాన్పించడం కోసం మందుని వాళ్ళు పూర్తిగా మానివేసే విధంగా ఒక లెక్చర్ ఇవ్వమని ఒక డాక్టర్ గారిని పిలిచారు. ఇక్కడ డాక్టర్ వేస్తున్నాను. సో మెడలో చిన్న స్టెథోస్కోప్ వేద్దాం.
సో ఇతను డాక్టర్, ఏమనుకోవద్దు. సో సో ఇక్కడ ఇతను ఏం చేశాడంటే, మాటల్లో చెప్తే వాళ్ళు వీరిని వదిలేస్తారేమో అనేసి తాగుడు వాళ్ళ ఆరోగ్యానికి ఎంత హానికరమో అనే విషయాన్ని వాళ్ళ మనసుల్లో బాగా నాటుకుపోయే విధంగా, అంటే మాటలు చెప్పేస్తే వీరిని వదిలేస్తారనేసి మనసులో గుచ్చే విధంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతో ఆ విధంగా చెప్పాలని ఒక ప్రయోగం ద్వారా వాళ్ళకి చెప్పడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ఏర్పాట్లు ఏంటంటే, ఒక టేబుల్ ఉంది, సపోజ్ ఇది ఒక టేబుల్ అనుకోండి, ఇది ఒక టేబుల్ అనుకోండి. సో ఈ టేబుల్ పైన రెండు పాత్రలు తీసుకున్నాడు. రెండు పాత్రలు తీసుకొని ఒక దానిలో ఏం చేశాడంటే, మన మినరల్ వాటర్, మంచి ప్యూర్ వాటర్ని యాడ్ చేశాడు, ఇందులో నింపాడు. ఒక పాత్రని ప్యూర్ వాటర్తో నింపాడు. ఇంకొక పాత్రని ఏం చేశాడంటే, ఇందులో ఆల్కహాల్ కలిపాడు. ఆల్కహాల్తో ఈ పాత్రని నింపాడు. చూడండి, ఇది వాటర్, ఇది ఆల్కహాల్. అయితే తీసుకొని అలాగే ఒక వానపాము తీసుకున్నాడు. రెండు వానపాములు తీసుకున్నాడు. రెండు వానపాములు తీసుకొని ఏం చేశాడంటే, ఒక వానపాముని వాటర్లో, మంచినీళ్ళ పాత్ర ఏదైతే ఉందో అందులో వేశాడు. ఇంకొక వానపాముని ఏం చేశాడంటే, మద్యంతో నింపిన ఒక పాత్రలో వేశాడు. వాళ్ళు చూస్తుండగానే వాటర్లో వేసిన వానపాము ఏమైందంటే, మంచిగా హాయిగా ఈదుతూ చుట్టూ తిరుక్కుంటుంది. అలా అటు నుంచి ఇటు నుంచి అటు ఆ పాత్రలోనే బాగా తిరుగుతుంది. ఆ మద్యంలో ఆల్కహాల్లో వేసినటువంటి వానపాము ఏదైతే ఉందో అదే అయిందంటే, చూస్తుండగానే ముక్కలు ముక్కలుగా చల్ల చెదర అయిపోయింది, ముక్కలు ముక్కలుగా విడిపోయి చనిపోయింది. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, మద్యం మనిషి శరీరంలోని, అంటే మన యొక్క మానవ శరీరం ఉంటుంది కదా, మానవ శరీరంలోని ఏవైతే పార్ట్స్ ఉంటాయో, లివర్ కానీ, సో ఇలాంటివి, మన స్టమక్ కానీ, ఏవైనా పేగులు కానీ, సో ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా అలాగే నాశనం అయిపోతాయని ఆయన ప్రయోగం చేసి చూపించాడు. అయితే ఈ ప్రయోగం ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏమిటని వాళ్ళందరిని అడిగాడు. ఎవరిని? ఇక్కడ తాగే వాళ్ళని అడిగాడు. ఇందులో సపోజ్ ఈడు అనుకోండి, ఇతను లేచి ఏమన్నాడంటే, మద్యం తాగితే, మీరు కూడా మద్యం తాగితే మీ పొట్టలోన పురుగులు ఉండవు అని మీ పొట్టలోన పురుగులు ఉండవా అని చెప్పాడు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, అతను పొట్టలోని పురుగులు చచ్చిపోతాయి, అందుకే మందు తాగడం మంచిదని చెప్పాలనుకున్నాడా డాక్టరు? లేదు. మద్యం తాగితే మన మానవ శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ ఏ విధంగా చెడిపోతాయో అతను చెప్పాలనుకున్నాడు. కానీ వీళ్ళు వినేవాళ్ళు, చూసిన వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే వేరే విధంగా ఉంది. అంటే ఇక్కడ కొంతమంది ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు, కానీ మనం గ్రేట్ లిజనర్స్గా ఆ క్వాలిటీ మనలో లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పేది మనం సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతాం. సో అందుకే మనం ఏం చేయాలంటే, మనలో గ్రేట్ లిజనింగ్ క్వాలిటీని పెంచుకోవాలి. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కదా మందు మానేయడానికి. మామూలుగా జస్ట్ అనుకుంటే, సో ఈ విధంగా తాగితే పార్ట్స్ అనేవి పోతాయి, సో దాని ద్వారా మనం చనిపోతాం, మన జీవితం అంతమైపోతుంది. సో ఇలా కాకూడదంటే మనం మద్యం మానేయాలి అనే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇదే కాదు, వేరేది ఏదైనా తీసుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఇంపాక్ట్ అయ్యేది, వాళ్ళపైన ప్రభావం చూపే ఏదైనా వాళ్ళ యొక్క జీవితంలో జరిగే సంఘటనలు కానీ ఏదో కానీ. సో నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాను కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నాను. సో ఇది వాళ్ళకు ఒక మంచి అవకాశం. సో మనకు దొరికే
మంచి అవకాశాల్లో చాలా వరకు నిధులు అనేవి నిక్షిప్తమై ఉంటాయి, కానీ మనం వాటిని పెద్దగా వాటిని పట్టించుకోం. సో ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నది. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, అదర్వైజ్ లీవ్ ఇట్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years. కొంత అసలు అనేది చక్రవడ్డీకి ఇవ్వడం వల్ల 8 సంవత్సరాల్లో ట్రిపుల్ అయింది, 3 రెట్లు అయిందంట. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ అమౌంట్ టు 243 times ఇట్ సెల్ఫ్. ఎన్ని సంవత్సరాల్లో 243 రెట్లు అవుతుంది. ట్రిపుల్స్ అన్నాడు కాబట్టి 3^1. 3^1 అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 8 సంవత్సరాలు పట్టింది. 243ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3^5గా రాసుకోవచ్చు కదా. సో 3^5 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1 × 8, 5 × 8, 5 8 జా 5 8 40 సంవత్సరాలు పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంతే, సింపుల్గా ఉంటాయి, ఏమి ఉండదు. జస్ట్ చేసాడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ ట్రిక్స్ నేను చెప్పే మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా. If a certain sum of money becomes equal to 64 times of itself in 27 years, 27 సంవత్సరాల్లో కొంత అసలు అనేది 64 రెట్లు అయింది. ఇన్ హౌ మచ్ టైమ్, ఎంత కాలంలో ఇట్ విల్ బికమ్ 512 times ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఎన్ని సంవత్సరాలలో లేదా ఎంత టైంలో 512 రెట్లు అవుతుంది అని అన్నాడు. 64 512 అనేది 8కి సంబంధించినటువంటి స్క్వేర్ కానీ క్యూబ్ కానీ కదా. సో 8 స్క్వేర్ అనేది 64, 8 క్యూబ్ 512, ఇంతేనా. సో 8 స్క్వేర్ 27, ఇంతేనా. 8 స్క్వేర్ అవ్వడానికి 27 years పడితే 8 క్యూబ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 2 × 27, సారీ ఇక్కడ 13.5 అయినా చేయొచ్చు, లేదా దీన్ని అడ్డగుణకారం చేస్తే 3 × 27/2, 3 27 81 కదా. 81/2 అంటే 40.5. ఎలా అయినా చేయొచ్చు, లేదా 3 × 13.5 అయినా చేయొచ్చు. ఏది చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఏ సమ్ ఆఫ్ మనీ ఇంక్రీజ్డ్ బై 50% ఇన్ జస్ట్ 2 years ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. సంవత్సరానికి లెక్క కట్టే విధంగా కొంత అసలు అనేది 50% పెరిగిందంట. ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు 100 ఉన్నది 50% పెరిగిందంటే ఎంత అయినట్టు? 150% అయినట్టు. 50% పెరిగింది కాబట్టి 150% అయింది. సపోజ్ మనం ప్రాఫిట్ అండ్ లాస్లో చెప్పినప్పుడు 20% ప్రాఫిట్ అంటే 100 రూపాయలుగా ఉన్నది 120 అయిందని కదా అర్థం. సో ఇప్పుడు ఎక్కడ 2 years, దీన్నే 150% పక్కన పెడితే, అక్కడ పర్సెంట్ ఉంది, ఇక్కడ పర్సెంట్ ఉంది, 2 పక్కన పెట్టండి. సో దీన్నే 150/100 రాసుకుంటే 3/2 కదా. ఎందుకు ఇలా రాశానంటే చెప్తాను. ప్రజెంట్ దీన్ని ఇలా అర్థం చేసుకోండి. 3/2 హోల్ పవర్ 1, దాని వాల్యూ ఏం మారదు కదా. 3/2 హోల్ పవర్ 1 అవ్వడానికి 2 years పెడితే వాడు ఏమంటున్నాడు? 81/16, 81/16 అంటే 81ని 3/4గా, 16ని 2/4గా రాసుకోవచ్చు కదా. సో హోల్గా మొత్తంగా 3/2 హోల్ పవర్ 4 అనేది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడిగాడు. సో 1 × 2, 4 × 2, 8 years, 8 సంవత్సరాలు. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఏముండదు, జస్ట్ సింపుల్గా చేసేయచ్చు. ఏ సమ్ ఆఫ్ మనీ ఇంక్రీజ్డ్ బై 700% ఇన్ జస్ట్ 12 years ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. సంవత్సరానికి లెక్క కట్టే విధంగా కొంత అసలు అనేది 12 సంవత్సరాల్లో 700% పెరిగిందంట. అంటే 100%గా ఉన్నది 700% పెరిగి, చూడండి ఇందాక 50% పెరిగితే 150 రాసాం, 700% పెరిగితే 800% అయినట్టే కదా. 100 ఉన్నది 700 పెరిగిందంటే 800 అయినట్టు. ఇప్పుడు 12 yearsలో, అంతేనా. సో ఈ పర్సెంట్ పక్కన పెట్టండి. 800 అంటే 8 times పెరిగింది కదా. 100 ఉన్నది 800 అయిందంటే 8 times పెరిగింది. 8ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు?
2/3గా రాసుకోవచ్చు కదా. సో 2/3 అవ్వడానికి 12 years పడితే వాడు ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ డబుల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? డబుల్ అంటే 2/1 కదా. 3 × 3 4 = 12, 1 × 4 4 years ఇంతే. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఇక్కడతో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్ర వడ్డీలో మోడల్ 1 అనేది కంప్లీట్ అయింది. ఓకేనా. మోడల్ 1లో మనం 4 types ఆఫ్ క్వశ్చన్స్ చూసాం. ఒకటి ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసాం, వడ్డీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి వడ్డీ రేటుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసాం. అలాగే ప్రిన్సిపల్ అసలుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే కాలంకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. ఒక్కొక్కటి తీసుకొని వాటిని ఏ విధంగా చేయాలనేది చూసాం. సో ఓకే, నేను చెప్పేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి, వాటిని నేను రెక్టిఫై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.